త్రికబంధము. ఏకబంధము అని అంటే కార్బన్కి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్, ద్విబంధము అంటే కార్బన్కి కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్, అదేవిధంగా త్రికబంధము అంటే కార్బన్కి కార్బన్కి మధ్యన 3 బంధాలు ఉండాలి. దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రిపుల్ బాండ్ అని పేర్కొనడం జరుగుతుంది. త్రికబంధం యొక్క బంధ దూరము 1.20 ఆంగ్స్ట్రమ్స్. చూడండి ఇక్కడ బంధ దైర్ఘ్యం అనేటువంటిది 1.54 నుంచి 1.36కి, 1.36 నుంచి 1.20కి బంధాల సంఖ్య పెరుగుతున్న కొలది బంధ దూరం అనేటువంటిది తగ్గుతూ ఉంది. కార్బన్కి కార్బన్కి మధ్యన మనము ఇప్పుడు 3 బంధాలని ఏర్పరచాలి. సో కార్బన్ అనేటువంటి కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4, కార్బన్ యొక్క సంయోజకత 4, ఎక్కడున్నా కూడా అది 4 బంధాలను ఏర్పరచాలి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 3 బంధాలు అయిపోయినాయి. ఇంకొక బంధం అనేటువంటిది హైడ్రోజన్తో ఏర్పరుస్తుంది. ఈ వైపున కూడా హైడ్రోజన్తో మరొక బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా కార్బన్ అనేటువంటి బంధాలను ఏర్పరిచినప్పుడు ఈ 3 బంధాలు ఉన్న ఈ 2 కార్బన్ పరమాణువుల మధ్య దూరం అనేటువంటిది 1.20 ఆంగ్స్ట్రమ్స్గా ఉంటుంది. ఇక్కడ బంధాల సంఖ్య అనేటువంటిది పెరిగింది కాబట్టి బంధ దైర్ఘ్యం అనేటువంటిది తగ్గింది. అదేవిధంగా ఇక్కడ నేను డ్రా చేసిన అణువు యొక్క పేరు లేదా ఫార్ములా చూసినట్లయితే C2H2, దీన్నే మనం ఈథైన్ అని పేర్కొనడం జరుగుతుంది. దీన్నే మరొక రూపంలో ఎసిటలిన్ గ్యాస్ అని కూడా అంటారు. ఈథైన్ లేదా ఎసిటలిన్ గ్యాస్ అని అంటారు.